2024 ఎన్నికల్లో రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీలన్నీ జగన్మోహన్ రెడ్డి రథచక్రాల కింద పడి నలిగిపోవడం ఖాయమని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి మెరుగా నాగార్జున అన్నారు. తూర్పుగోదావరి జిల్లా నార్లచెర్ల గ్రామ పంచాయతీకి సంబంధించి కార్యాలయం వద్ద జగనన్న ఆరోగ్య సురక్ష కార్డులను ఆయన ఎమ్మెల్యే తలారి వెంకటరావుతో కలిసి లబ్ధిదారులకు అందజేశారు. పేద ప్రజల సంక్షేమం కోసం పనిచేస్తున్న జగన్మోహన్ రెడ్డి మరోసారి ముఖ్యమంత్రి కావాలని పేద ప్రజలందరూ ఆకాంక్షిస్తున్నారు అని మెరుగా తెలిపారు. 2024 ఎన్నికల్లో వైసీపీ గెలుపు ఖాయమని పేర్కొన్నారు. రాష్ట్రంలో ప్రతిపక్ష నాయకులు ఇచ్చిన హామీలు అమలు చేయకుండా ప్రజలను మోసం చేసి పరారయ్యారని, రాష్ట్రంలో ప్రతిపక్ష నేతలు జనసేనతో కలిసి మరోసారి ప్రజలను మోసం చేసేందుకు సిద్ధపడుతున్నారని విమర్శించారు మెరుగ నాగార్జున. పేదవారి దగ్గర నుంచి రైతాంగం దగ్గర నుంచి మహిళలకు ప్రయారిటీ ఇచ్చుకుంటా పరిపాలన జరుపుకునే తీరు చూస్తూ ఉన్నాం. కోట్ల రూపాయల డబ్బులు ఇదివరకు అన్యాక్రాంతమైనటువంటి పరిస్థితి చూసాం. కానీ జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో ప్రతి పైసా అకౌంటబిలిటీతో పనిచేస్తున్నటువంటి తీరు చూస్తూ ఉన్నాం. 2,40,000 కోట్ల రూపాయలు డైరెక్ట్గా డీబీటీ రూపేణా పేద ప్రజలకు వివిధ సంక్షేమ పథకాల రూపేణా ఖర్చు చేస్తూ ఉంటే ఒక్క పైసా కూడా వృధా కాకుండా, మధ్యవర్తులు లేకుండా, అస్థిరత పక్షపాతం లేకుండా ఈరోజు ప్రజలకు అందిస్తున్న తీరు చూస్తూ ఉన్నాం. ఈరోజు పేదవాడి యొక్క గుండె చప్పుడు తెలిసిన ముఖ్యమంత్రిగా సమాజంలో ఉన్నటువంటి రుగ్మతలను ప్రక్కదోలే విధంగా